ఏంటంటే ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నిబద్ధతతో ఉంటే బాగుంటుంది అనేటటువంటిది నా ఆలోచన. ఎవరైనా కానీ పార్టీకి నిబద్ధతతో ఉండాలని నేను మొన్ననే చెప్పిన, మళ్ళీ చెప్తా ఉన్నా. ఇక్కడ ఏంటంటే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నా రాజకీయ జీవితమే కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో టీఆర్ఎస్ పార్టీతోటి ప్రారంభమైంది. మా బావ ప్రవీణ్ కుమార్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీలో చేరినారు 3 సంవత్సరాల క్రితం. ఎందుకు చెప్తున్నా అనే విషయం అంటే 3 సంవత్సరాల క్రితము ఆయన బీఎస్పీలో చేరితే 3 సంవత్సరాల నుంచి ఆయన అప్ప దగ్గర ఒక అపార్ట్మెంట్లో తీసుకొని ఉంటుండట. మా భార్య మా పిల్లలు వాళ్ళ ఇంటికి పోయిండ్రు, కానీ ఇప్పటి వరకు నేను వాళ్ళ ఇంటికి కూడా పోలేకుంటే 3 సంవత్సరాల నుంచి మా బావ మా ఇంటికి కూడా రాలేకుండే. ఎందుకంటే రామన్న ముందర చెప్తా ఉన్నాను, ఇది మొన్న బీఆర్ఎస్ పార్టీతోటి బీఎస్పీ అలయన్స్ అవుతున్నది అన్న తర్వాత వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుందో కనుక్కొని పోయి మా బావతోటి చర్చలు జరిపిన తప్ప అప్పటి వరకు మా బావ వాళ్ళ ఇంటికి కూడా పోలేదు నేను. ఇది వాస్తవం. చాలామందికి తెలియక ఎన్నో అంటుంటారు, పేకాటే బామ్మర్ది. బంధుత్వమే పార్టీ. మేము 2 సార్లు కలిసినాం మా బావ నేను ఈ 3 ఇయర్స్ లోపల. ఎప్పుడు అంటే ఒక సందర్భము మా అత్తమ్మ అంటే మా భార్య వాళ్ళ తల్లి అంటే ఒకరే కాబట్టి కాలు ఫ్రాక్చర్ అయితే ఆపరేషన్ అయితే దవాఖానలో ఒకసారి కలిసినాము. రెండవది వచ్చేసి వాళ్ళ మేనమామ కొడుకు పెళ్ళి అంటే మా భార్య వాళ్ళ మేనమామ కొడుకు పెళ్ళి కూడా అదే కర్నూలు లోపల పెళ్లి జరిగితే ఆ పెళ్లిలో కలిసినాం తప్ప ఇప్పటి వరకు కూడా వేరే సందర్భం కలవలేము. కానీ బీఆర్ఎస్ పార్టీలో మొన్న కేసీఆర్ గారి సమక్షంలో చేరే రోజు నేను కూడా పోయిన ఫామ్ హౌస్ కిరవల్లికి. దానికంటే ముందు రోజు పోయి మా బావతోటి చర్చలు జరిపినాము. నేను రామన్నతోటి కూడా ఈ విషయం చెప్పలేదు, కానీ మీకు ఇది విషయం ఎందుకు చెప్తున్నా అంటే మనము ఒక పార్టీలో ఉన్నామంటే ఖచ్చితంగా పార్టీకి కట్టుబడి ఉండాలి తప్ప ఊరికనే వేదికలు పెట్టినప్పుడు వేదికల మీద వచ్చి ఇంటి దొంగరుడు ఈశ్వరుడు పట్టుకోడు అనుకోవద్దు. ఖచ్చితంగా మేమందరం గుర్తిస్తున్నాము, అధిష్టానము గుర్తిస్తుంది. వాళ్ళందరినీ కూడా రాబోయేటటువంటి రోజుల లోపల అధిష్టానం ఎవరికి ఏ విధంగా చేయాలనేటటువంటిది ఖచ్చితంగా చేస్తా తప్ప, ఎందుకంటే ఈడ పెద్ద ప్రసంగాలు ఇచ్చి పాపం అధిష్టానం దగ్గరకు పోయి ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టుడు. మా వాళ్ళంతా నారాజు, ఏం సార్ ఈడేమో ఇట్లా చేస్తాడు, మొత్తం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తాడు, అధిష్టానం దగ్గరకు ఏమో ఫోటో దిగి పెడుతున్నాడు సార్ అని చెప్పి ఉన్నటువంటి వాళ్ళు నారాజు. అవునా కాదా? కాబట్టి దయచేసి నేను అధిష్టానాన్ని కోరేది ఏంటంటే రాబోయేటటువంటి రోజుల లోపల కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేటటువంటిది ఒక 3 నెలలకో 6 నెలలకో ఒక సమీక్షలు చేసి ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి, ఎక్కడ ఎవరిని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది, ఎవరు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు, ఎవరు నిబద్ధతతోటి ఉన్నారని గుర్తించాలని చెప్పి రామన్నను కోరుకుంటూ ఇప్పుడు అక్క గౌరవ